అది అక్కడికి క్లోజ్ అయిపోయింది. 2016లో క్లోజ్ అయిపోయింది. ఆ పేపర్ తీసుకొని ఆ పేపర్ ఎన్నో పట్టుకొని ఇది చూపిస్తారు మీకు. నేనన్నా బాధ్యత గల ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలు ఏంది, రైతాంగం అక్కడ ధర్నా ఎందుకు చేస్తుండ్రు, అక్కడ కంపెనీ రావద్దని వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వచ్చిండ్రో అది పరిష్కారం చేస్తే బాగుంటుంది. కానీ ఏదో టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేయాలి, మమ్మల్నే టార్గెట్ చేయాలి అనే సంకల్పం నిన్న మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. మీరు మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఎలిగేషన్ చేసేటప్పుడు మీరు అన్ని విషయాలు తెలుసుకొని మీరు విమర్శ చేస్తే బాగుంటుంది. ఏది తెలియకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ ఫారెస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది కూడా తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పి నేనేదో దాంట్లో క్యాబినెట్లో ఉన్నా అని చెప్పి గట్లా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు అందుకే ప్రజలలో అబాస్ పాలవుతున్నారు. ప్రతి దాంట్లో కూడా మీరు అనవసరంగా పనికిరాని విషయాలు మాట్లాడి, తెలియని విషయాలు మాట్లాడి అబాస్ పాలు కావద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదంతా కూడా చెప్పే అవసరం లేదు. మీరు అనవసరంగా లేనిపోని అంశాలన్నీ లేని ఉన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి న్యాయం చేయండి. రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు, వాళ్ళకి న్యాయం చేయండి. అది వదిలిపెట్టి మీరు ఈ పనికిరాని ఎలిగేషన్స్ పెట్టవలసి రెండోది లేనిపోని క్రియేట్ చేయవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తాను. నేనేమంటే దాని డెప్త్కి వెళ్తే నేను అప్పుడు ఆ కన్సల్ట్ మినిస్టర్ కాదు. ఒకటి నేను డెప్త్కి వెళ్తే చాలా సబ్జెక్టు చెప్తా. ఇప్పుడు ఆ రోజుల్లో సింగిల్ విండో అని పెట్టింది గవర్నమెంట్. పర్మిషన్ ఇచ్చేదేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడనేమో సింగిల్ విండో పెట్టారు. ఆ అప్రూవల్ అనేది సింగిల్ విండోలో పోతాయి. అది తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక నాకు సంబంధం లేనిది ఇంకా నేను డెప్త్కి వెళ్ళి ఇంకా డీటెయిల్గా చెప్పవలసిన అవసరం లేదని నేను అది వదిలేస్తున్నా. 100% సవాల్ ఏమంటున్నా, 7 కంటే ఆడికి ఎక్కడంటే అక్కడ. నేనేమంటున్నా, ఒకవేళ నిజంగా సంబంధం ఉంటే నేను రాసిచ్చేస్తా అంటున్నా కదా. మీరు డాక్యుమెంట్ ఏమన్నా రెడీ ఉంటే తెచ్చుకోండి, రాసిచ్చేస్తా అని చెప్తున్నా. దాంట్లో ఎనికి తగ్గేది ఏం లేదు. నేనేమంటా, మీరు ఎప్పుడన్నా కానీ విమర్శలు చేసేటప్పుడు అథెంటిక్గా చేయండి. ఏది పడితే అది మాట్లాడకండి. ఎందుకంటే మీరు బాధ్యత గల వ్యక్తులు. అబాస్ పాలు కావద్దనే మీకు. రెండోది, నేను వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు. మీరు గూగుల్లోకి వెళ్తే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను దాంట్లోకి తీసేదే ఇప్పుడు మీకు ఇచ్చినాయి. అదే అన్నా, నేను తీసిన దాంట్లోకే చెప్తున్నా. ఇదే పెద్ద సీక్రెట్ కాదు, దాపరికం కాదు, దాచుకునేది కాదు. క్లియర్గా దీంట్లో చూడండి, వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు రాజీనామా చేసి పక్కనే ఉన్నది. దాని పక్కనే అది వర్కౌట్ కాదని చెప్పి తప్పుకుర్రు అప్పుడే. ఇది ఇప్పుడు కాదు, 8 సంవత్సరాల క్రితం. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న డెవలప్మెంట్ గురించి చెప్పమంటే ఈ పనికిరాని అంశాలన్నీ తీసుకొస్తారు. అది ఇక ఉంటుంది కదా బాస్. రాజకీయాలలో ఏం చేస్తాం. ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే రాజకీయాలలో ప్రతి అంశంలో కూడా నోన్ పర్సన్ ఉన్నోళ్ళు, ఫెమిలియర్ ఉన్నోళ్ళని టార్గెట్ చేయడం సర్వసాధారణంగా జరుగుతాయి. సరే, అవన్నీ సందర్భం వచ్చినప్పుడు చూపిస్తాం. కానీ ఇప్పుడు ఏంటంటే బాధ్యత గల వ్యక్తులు, నా సలహా, మీరు విమర్శ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా చేయండి, తెలుసుకొని చేయండి. చేయొద్దని నేను చెప్పను, కానీ తెలుసుకొని చేస్తే మేలు కదా. ప్రజల్ని మీరు కన్ఫ్యూజన్లో క్రియేట్ చేస్తారు. ఇష్యూ ఒకటి, ఆ ఇష్యూని సాల్వ్ ఎట్లా చేయాలి అది వదిలిపెట్టి డైవర్ట్ చేయడానికి ఇది ఒక పనికిరాని ఎలిగేషన్స్ పెట్టి అది తప్పు కదా.
నేనేమంటున్నా ఫస్ట్ టైం కాబట్టి నేను అంత దాకా పోతలేను. తప్పకుండా లీగల్ ప్రొసీడ్ కావచ్చు. కానీ నేనేమంటా అంటే బాధ్యత గల వ్యక్తులు కాబట్టి ఇప్పటికైనా కానీ మాట్లాడేటప్పుడు ఆచితూచి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడండి అని చెప్తున్నా. ఫర్దర్గా జరిగితే మాత్రం తప్పకుండా లీగల్గా ప్రొసీడ్ అవుతాం. థ్యాంక్ యూ. నేనేమంటున్నామా, అది మన గవర్నమెంట్ కాదమ్మా, అది దానంతా ప్రాసెస్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా మీకు MOEF మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చేది, స్టేట్ గవర్నమెంట్ సంబంధం ఉండదు. స్టేట్ గవర్నమెంట్కి ఏంటంటే ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ కావచ్చు, వేరే ఏమన్నా ఉంటే వాళ్ళు సింగిల్ విండోలో అప్లై చేస్తారు, సింగిల్ విండోలో ప్రాసెస్ జరుగుతుంది. అది పర్టికులర్ ఏమి ఉండదు. నేను అంటుంది రాజమండ్రిలా సంతోషం 2023 అంటారు. వీళ్ళు రాజీనామా చేసింది 2016 మీకు కాపీ ఇచ్చిన 2016 అంటే 7 ఏళ్ల తర్వాత. రెండోది ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాదు, అది తెలుసుకోమని. అది ఇచ్చేది అంతా సెంట్రల్ గవర్నమెంట్. లోకల్ ఫెసిలిటీస్ కోసం సింగిల్ విండోలో వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఎవరన్నా ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు, అది రొటీన్ ప్రాసెస్. అది సంబంధం లేని అంశాన్ని బురదజల్లు. నేనేమంటా, వాళ్ళు పాపం రైతులంతా రోడ్డు మీదకి వచ్చిర్రు, వాళ్ళు ఇబ్బంది పడుతుర్రు, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయమని వాళ్ళు వద్దంటారు. ఫ్యాక్టరీ అక్కడ మీరు అది చేయమంటే అది వదిలిపెట్టి ఇదేం చెప్పుడా? రెండో వాళ్ళే చెప్తారు, పెట్టిస్తున్నాం మేమే అంటారు, రెచ్చగొడుతున్నాం మేమే. పెట్టించడంలో మేమే అయితే రెచ్చగొట్టడంలో మేము ఎందుకు అవుతాం? మాది ప్రధాన ప్రతిపక్ష పార్టీ, మా బాధ్యత ఏంది? ప్రజల పక్షాన పోరాటం చేయాలి, అదే మా బాధ్యత. ఇప్పుడు మీకు వికారాబాదు లగచర్ల చూసారు. ఇనిషియల్గా ఆ రోజు గొడవ జరిగినప్పుడు మీ సమక్షంలోనే దీనికంతా ప్లాను స్కెచ్ చేసిందంతా కేటీఆర్ గారు, నరేందర్ రెడ్డి అని చెప్పారు. SC ST కమిషన్, NHRC వాళ్ళు ఇప్పుడు అంతా ఫీల్డ్ విజిట్ చేస్తే ఏం చెప్తారు? ఎటువంటి హరాస్మెంట్ జరిగింది, ఏ విధంగా టార్చర్ చేసిర్రు, ఏ విధంగా కొట్టినరు, మరి వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు పోయినప్పుడు చెప్తారు కదా, మీ పేపర్లో టీవీలోనే వస్తుంది కదా. దానికి ఈడ కూర్చోనంటే ఈడికెళ్ళి ప్లాన్ చేసిరని చెప్పారు వాళ్ళు అప్పుడు. ఇప్పుడు రియాలిటీ ఏందనేది తెలిసిపోయింది కదా. కాబట్టి నేను ప్రభుత్వానికి సలహా ఇచ్చేది ఒకటే, మీరు ఏదైనా బాధ్యతగా చేయండి, రియాలిటీగా పోండి. అన్నెసరి లేనిపోని అంశాలని ఇష్యూ ఒకటి జరుగుతుందంటే మీరు మందు వేరే దగ్గర దోలాడతాం. ఇష్యూ దగ్గర దోలాడండి ఫస్ట్. ఆ రోజు 2022 నుంచి వాళ్ళన్నీ కూడా అనుమతులు ఇచ్చి వాళ్ళు చేసినటువంటి దానికి వ్యతిరేకంగా, ఇథనాల కంపెనీకి వ్యతిరేకంగా, ఆనాటి BRS ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుంటే మరి దాన్ని నిస్సిగ్గుగా ట్విట్టర్లలో పెట్టి మమ్మల్ని బదనం చేస్తూ ఉన్నారు. ఇలా కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది ఆనాటి BRS ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం. కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు మరి బీజేపీ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ గారి సంతకాలను కానీ అన్నిటిని కూడా సమన్వయం చేసి సంపూర్ణమైనటువంటి పర్మిషన్ ఇప్పించింది కేటీఆర్ గారు. కేసీఆర్ గారు సంతకం కూడా ఉంది. కానీ ఈరోజు నిస్సిగ్గుగా మమ్మల్ని బదనం చేస్తూ ఉన్నారు. కేటీఆర్, నువ్వు ఎక్కడెక్కడో తిరుగుడెందుకు, నువ్వు ఇచ్చిన పర్మిషన్ నిన్న వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు కదా, అక్కడికి పోదాంపా, ఎవరిచ్చిరు ఏంది అని. అదే కాకుండా ఆ కంపెనీ ఓనర్స్ డైరెక్టర్గా అందులో తలసాని సాయి కిరణ్ కూడా ఉన్నాడు. ఈ పర్మిషన్లు వచ్చే నాటికి తలసాని సాయి కిరణ్ ఆయన నెంబరు అదంతా కూడా ఇందులో ఉన్నాయి. దాదాపుగా మరి 10 మంది డైరెక్టర్లతో ఉన్నది. ఇంకొకరు పుట్టా సుధాకర్ బిడ్డను తలసాని శ్రీనివాస్ యాదవ్, మొత్తానికైతే వీళ్ళ బిడ్డను వాళ్ళకు, వాళ్ళ బిడ్డను వీళ్ళకు. ఈ అంకులు కడప జిల్లాకు సంబంధించినటువంటి పుట్టా సుధాకర్ కొడుకు ఇందులో డైరెక్టరు. ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఇలా డైరెక్టరు.
ఆనాడు బీజేపీ ప్రభుత్వము ఎలాంటి గ్రామ సభలకు కూడా అవసరం లేదు అని వాళ్లకు మొత్తం కట్టబెట్టింది. దాన్ని సమన్వయం చేసింది కేటీఆర్. ఇక్కడ రాష్ట్రంలో అన్ని సంతకాలు ఇచ్చింది, సంతకాలు పెట్టి సంపూర్ణమైనటువంటి పొల్యూషన్తో సహా అన్ని పర్మిషన్లు ఇచ్చింది. మరి ఆనాటి బీఆర్ఎస్ కేసీఆర్ సంతకంతో మళ్ళా నిస్సిగ్గుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఇంత చిల్లర రాజకీయాలు, ఇంత కుళ్ళు రాజకీయాలు అవసరమా? మీరు నిజంగా మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉన్నోళ్ళైతే, అంత గొప్పగా ఆలోచించే వాళ్ళైతే మరి మీరు ఎందుకు ఇచ్చిరు ఇవన్నీ పర్మిషన్లు? కాబట్టి ఇవాళ తప్పు చేసింది మీరు, రెచ్చగొట్టేది మీరు, విధ్వంసాలు సృష్టించేది మీరు, మళ్ళీ శాంతి భద్రతలు లేవని డ్రామాలు ఆడేది మీరు, మేము ప్రజల భూములు గుంజుకుంటున్నామని చెప్పేది మీరు. ఇవాళ మేము ఎక్కడైనా పోతే గ్రామ సభలు పెడుతున్నాం. ఎక్కడైనా కూడా కొన్ని కంపెనీలు అవసరము, అది ప్రజల యొక్క సహకారం కూడా అవసరం. గ్రామ సభలు పెడితే కూడా ప్రజలు ఎక్కడ అంగీకరిస్తారో అని కొంతమంది వాళ్ళ మనుషులను పెట్టి రెచ్చగొట్టి కలెక్టర్లను దాడులు చేయడం, అధికారులను నిర్బంధించడం, ఈ రకమైనటువంటి కుట్రకు తెరలేపేది నువ్వే. నీకు ఇష్టం ఉన్న కాడ పర్మిషన్లు అన్నాడు, విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చిన వితౌట్ గ్రామ సభ. ఏం అధికారం ఉంది? అంత బంధుత్వం ఎందుకు ఉంది? సాక్షాత్ నీ మంత్రి కొడుకు ఇందులో డైరెక్టర్, ఇథనాల్ కంపెనీలో నిర్మల్లో జరిగినటువంటి సంబంధించిన దానిలో వాళ్ళు డైరెక్టర్. కడపకు చెందినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈయంకుడు ఇందులో ఉన్నాడు, పుట్టా సుధాకర్. అవన్నీ మర్చిపోయి ప్రజల్ని ఒక తప్పును 100 సార్లు ప్రచారం చేస్తే రైట్ అనుకున్నారంటే ఇప్పుడు అందరు ఉన్నారుగా, కాసేపు తప్పు మీరు చేసినటువంటి తప్పు బయటికి ప్రచారం అవుతుందేమో, కానీ వాస్తవాలు నిజాలు నిలకడగైనా బయటకు వస్తాయి. కాబట్టి ముందు కేటీఆర్, నువ్వు దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ నువ్వు దిలావర్పూర్ రా, నిర్మల్ కాడికి రా, నేను కూడా వస్తా, మీరు కూడా రండి. అది ఎవరు ఇచ్చారు దీనికి? ఇలాంటి పర్మిషన్లు ప్రజల ఒపీనియన్ లేకుండా, ప్రజల అనుమతి లేకుండా ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రో ఒక్కసారి మాట్లాడాలి. కాబట్టి ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన ఈయంకుడు పుట్టా సుధాకర్, కడప, ఈరోజు వాళ్ళ కొడుకు ఎంపీ ఉన్నట్టుంది నెల్లూరులో ఎక్కడో, వాళ్లకు వీళ్లకు అంత అనుసంధానం చేసి ఢిల్లీని ఒప్పించి మెప్పించి ఢిల్లీ పర్మిషన్ కూడా తీసుకొచ్చి ఇచ్చింది కేసీఆర్ సంతకాలతో సహా మేము తొందరలోనే బయట పెడతాం. కాబట్టి ప్రజలు కూడా వాస్తవాలను తెలుసుకోండి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎన్ని వందల వేల ఎకరాలు మీ ప్రభుత్వంలో ప్రజల దగ్గర నుంచి గుంజుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక లక్షల ఎకరాలు అసైన్డ్ భూములను మీరు రియల్ ఎస్టేట్ చేసుకున్నారు, మీకు నచ్చిన కంపెనీలకు ఇచ్చుకున్నారు. వితౌట్ గ్రామ సభ పెట్టాలనేది ఒక రూల్ ఉంటుంది, అలాంటి లేకుండా చేసిరు. ఇలా మేము గ్రామ సభలు పెడితేనేమో అక్కడ మీ తాబేదారులను ఒకరిద్దరిని పెట్టుకొని రెచ్చగొట్టి అలా ఇబ్బందులు పెట్టి మరి అధికారులను చంపేటువంటి కుట్ర, దాని మీద మరి రాజకీయాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి నీకు నీతి రీతి జాతి ఏమైనా ఉంటే ఇది మేమిచ్చినమా నువ్వు ఇచ్చినవా ఒప్పుకో, మేమిచ్చినామని ఒప్పుకో అంటున్నా. ఇది మమ్మల్ని ఎందుకు ఎట్లా బదనాం చేస్తారని అంటున్నా. కాబట్టి తప్పుడు ప్రచారాలతోటి ఎక్కువ రోజులు మనుగడ సాధించలేరు. మీరు అనుకుంటున్నారు మేము ఏదేదో ఇట్లా యూట్యూబ్ ఛానళ్ళతోటి ఇష్టానుసారంగా చేస్తే ప్రజలకు తెలిసిపోతాయి ఇది. కానీ ప్రజలు నిమ్మలంగానైనా కూడా నిలకడైనా కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. అందుకనే మేము ఆధారాలతో సహా ఎవరెవరు కంపెనీ డైరెక్టర్ మొత్తం కూడా రేపు అసెంబ్లీ జరిగేటప్పుడు స్పీకర్ ముందు కూడా పెడతాం. దీని మీద కూడా చర్చ జరగాలి. ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, ఈ రోజు అక్కడ గొడవకు కారణం ఎవరు సృష్టించారు, మళ్ళా తర్వాత ఆ దాన్ని మా మీద ఎవరు నెడుతున్నారు, దాంట్లో మొత్తం పూర్తి వివరాలతో సహా మేము స్పీకర్ ముందు చర్చకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మీకు నిజాయితీ ఉంటే మీరు దిలావర్పూర్ పోయి అక్కడికి వెళ్ళి ఆ గుండాల దిలావర్పూర్ ఆ ప్రాంత రైతులతోటి మాట్లాడడానికి మీరు వస్తారా అనేది నేను అడుగుతున్నా. అక్కడే డిస్కషన్ అవుతుంది. ఆ తర్వాత మేము ఖచ్చితంగా దీని పూర్వపరాలు కూడా బయట పెట్టడం జరుగుతుంది. ఇవాళ గురుకులాల గురించి కూడా మేము చెప్తా ఉన్నాం. ముందుగాల కేటీఆర్ మీ హయాంలో ఎంతమంది చనిపోయిర్రో ఆ రోజు ఒక్కరి దగ్గర కూడా మీరు పోలే. కనీసం ఇప్పుడైనా ప్రతిపక్షంలోకి వచ్చినావు కదా, ఈ రోజు పోండి.
మొన్న వాంకడి ఘటనలో మా మంత్రులు నలుగురు ఫాలో అప్ చేసినాం, నేను కూడా ఫాలో అప్ చేసిన. మా దామోదర్ రాజనరసింహ గారు రెగ్యులర్గా అక్కడ హెల్త్ మినిస్టర్గా వారు ఉండి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నారు. 2 మినిస్టర్లు అక్కడ చేసిండ్రు. ఇంకా మేము పోలే మా నలుగురు మినిస్టర్లు అక్కడ నిరంతరం చేసినాం. అదే కాకుండా 16 లక్షలు ఖర్చు పెట్టినాం అమ్మాయిని బతికించడం కోసం. మధ్యలో అమ్మాయి అంటే ఒక కొద్దిగా కోలుకున్న తర్వాత సడన్గా మరి హార్ట్ స్ట్రోక్ లాగా కార్డియక్ అరెస్ట్ తోటి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయి చనిపోవడం జరిగింది. అయినా కూడా మా యొక్క ఎమ్మెల్సీ దండ విఠల్ గారు మొత్తం అక్కడ కాపలా ఉన్నట్టుగానే ఉండి పర్యవేక్షణ చేయడం జరిగింది. మరి హైదరాబాదు నిమ్స్ కంటే ఇంకా అత్యున్నతమైనదైతే నిమ్స్ మన అందరికీ అత్యున్నతమైన హాస్పిటల్. దాంట్లో మేము ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసినాం, 25 రోజులు ప్రయత్నం చేసినాం. అంతిమంగా సరే కొన్ని ఇబ్బందులతోటి ఆమె చనిపోయింది. అయినా కూడా మేము అన్ని రకాలుగా ఆ కుటుంబానికి భరోసానిచ్చినాం, ఆదుకుంటున్నాం. కానీ మీ హయాంలో ఒక్క పిల్లగాడు చచ్చిపోయినా, ఒక్క అమ్మాయి చచ్చిపోయినా, ఒక్క రోజున మీరు ఒక్క మంత్రి అయినా పోయిందా? ఇవాళ ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం.